చంద్రబాబు గారు 4 సంవత్సరాలు కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి అసలు ఆలోచన చేయలేదు, పట్టించుకోలేదు. ఆఖరణ ఇక 6 నెలలు ఎలక్షన్లకు ఉంది అన్న సమయంలో చంద్రబాబు గారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, 4,000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు కేటాయిస్తాం, 3,000 మిలియన్ టన్నుల ప్లాంట్ని ఇక్కడ స్థాపిస్తామని పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పి చంద్రబాబు గారు ఎన్నికలకు 6 నెలలు ఉంది అనగా కడప స్టీల్ ఫ్యాక్టరీకి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చేసిన శంకుస్థాపనను కాదని మళ్ళీ ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఎలక్షన్లలో చంద్రబాబు గారు ఓడిపోవడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది.